హలో ఎవ్రీవన్, ఇవాళ హస్బెండ్స్ లంచ్ బాక్స్ సిరీస్ అయితే ప్రిపేర్ చేశాను. బట్ డ్రాఫ్ట్స్ ఎగిరిపోయింది. బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఎపిసోడ్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏమేమి చేశాను అనేది. సో నేనైతే ఇవాళ క్యాబేజ్ కూర, అలానే పాలకూర పప్పు చేశాను. అమ్మ చేశారు, నేను అలానే రైస్ పెట్టాను. మేమైతే పాలకూర పప్పు డైరెక్ట్గా కుక్కర్లో పెట్టామండి. విడిగా కందిపప్పు ఉడికించి ఆకుకూర విడిగా వాడ్చి బాణట్లో అవి రెండు కలుపుతాము. తర్వాత ఉప్పు, కారం, చింతపండు, పసుపు వేసేసి కొంచెం సేపు మూత పెట్టేస్తే ఆకుకూర బాగా ఉడికిపోతుంది. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇలా చేయడం వల్ల ఆకుకూర పోషక విలువలు అనేవి పోకుండా ఉంటాయి. సో అలానే క్యాబేజ్ కూర కూడా మేము కుక్కర్లో పెట్టాం, విడిగా వాడనిస్తాం బాణట్లోనే. సో దానివల్ల కూడా మనకి క్యాబేజ్ అనేది లేతగా ఉంటే చాలా త్వరగా వాడిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత క్యాబేజ్లో ఉప్పు, కారం వేసేసి మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు కడిగి వేసేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇవి రెండు అయితే క్యారియర్కి పెట్టేశాను. ఇంకా అలానే ఫ్రూట్స్ మొత్తం కట్ చేసి పెట్టున్నాయి నిన్న రెడీగా. పోమోగ్రనేట్, యాపిల్, గజనిమ్మ పండు, అలానే ఇంకా అరటిపండు, ఈ 4 ఫ్రూట్స్ మిక్స్ చేసి ఉండేది విడిగా పెట్టున్నది. అది నేను ఇప్పుడు మార్నింగ్ లేచి సలాడ్ లాగా కలిపేశాను. మీ పాలు, చక్కెర, తేనె వేసి కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. అలానే ఒక లడ్డు కూడా ఇచ్చాను. సో ఫుల్ఫిల్ అవుతుంది విత్ డెజర్ట్ ఫుడ్ అనేది అని. సో ఇదంతా ప్రిపేర్ చేసేసి క్యారియర్కి పెట్టేసి ఇచ్చేసాను. మీ లంచ్ ఏంటి, మీరేం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. హోప్ యూ లైక్ మై వీడియో. సారీ, నేను మీకు చూపెడదాం అనుకున్నాను బట్ కుదరలేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా నేను ఏం చేస్తున్నాను అనేది ఖచ్చితంగా చూపెడతాను. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.